హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సుష్మా మనీ, యువర్ హెల్త్ కోచ్ ఫ్రమ్ హెల్తీ లైఫ్ స్టైల్. సో ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కుకింగ్ యుటెన్సిల్స్. సో చాలామంది కూడా రెగ్యులర్ లైఫ్ స్టైల్లో వంటకి వాడే పాత్రలు, దాని ప్రోస్ ఏంటి, కాన్స్ ఏంటి, అవి మన హెల్త్ మీద ఎలా ఎఫెక్ట్ చేస్తాయి మనం ఈరోజు తెలుసుకుందాం. సో మనం స్టెయిన్లెస్ స్టీల్ అని, మడ్ పాట్స్ అని, లేకపోతే క్యాస్ట్ ఐరన్ మెటీరియల్స్ అని, నాన్ స్టిక్ మెటీరియల్స్, అల్యూమినియం, ఇట్లా చాలా రకాలుగా వాడుతూ ఉంటాం. సో బెస్ట్ ఏంటి కదా, స్టెయిన్లెస్ స్టీల్ ఫస్ట్ ఆప్షన్. సో నేను వాడే కుక్వేర్ ఏఎంసీ కుక్వేర్. సో ఇందులో ఏంటి అంటే మనకు న్యూట్రియంట్స్ రిటైన్ అవుతుంది అండ్ డ్యూరబుల్, నాన్ రియాక్టివ్ అనమాట. అండ్ బాయిలింగ్కి, స్టీమింగ్కి పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇంకోటి ఏంటి, మనము పూర్వకాలంలో అంటే ట్రెడిషనల్గా చూసుకుంటే అమ్మమ్మ తాతల కాలంలో మడ్ పాట్స్ మీద ఎక్కువ చేసేవాళ్ళు వంటలు. అండ్ దట్టు స్లో కుకింగ్కి బెటర్గా ఉంటుంది. ఇప్పుడు జనరేషన్ వాళ్ళకి స్లో కుకింగ్ దాని మీద కొంచెం కష్టం అవుతుంది అనమాట మడ్ పాట్స్. సో దానికి ఏంటి మనము అంటే కొంచెం టిప్స్ అన్ని తెలుసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి కుక్కర్స్ చాలామంది యూజ్ చేస్తారు. స్టెయిన్లెస్ స్టీల్ వాడుకుంటే కొంచెం బెటర్గా ఉంటుంది. అల్యూమినియం అవాయిడ్ చేయండి. ఓకే, సో అల్యూమినియం ఎందుకు అంటే అది రియాక్ట్ అవుతుంది, లీచ్ అవుతుంది అనమాట కెమికల్స్ అంతా మన ఫుడ్లోకి. సో దట్ ఈస్ నాట్ సజెస్టబుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్యాస్ట్ ఐరన్ తవా ప్యాన్స్, లేకపోతే పొంగనాల పెనం, ఇలా అన్నీ కూడా మనం క్యాస్ట్ ఐరన్ తీసుకుంటే బెటర్. కాకపోతే కొంచెం ప్రాబ్లం ఏంటి అంటే సీజనింగ్ పర్ఫెక్ట్ టైమింగ్లో చేసుకోవాలి, లేకపోతే రస్ట్ పట్టే ఛాన్సెస్ ఉంటుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే స్టెయిన్లెస్ స్టీల్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్. సో మడ్ పాట్స్ ఇంట్రెస్ట్ ఉంటే ఓకే, ఫైన్, స్టే హెల్దీ.